ఈ టిన్నులో ప్రభుత్వం ఇస్తుందా ప్రభావ సంఘం మీద ఇస్తున్నారని అసలు ఇది అర్థం ఏంటని ఒకసారి చూపించాలి. స్పెషల్ డెవలప్మెంట్ కూడా ప్యాకేజీ ఎమ్మెల్యే పదవిని చూపించారండి. కానీ ఒక్క పైసా కూడా గ్రాంట్ 3 రూపాయలు చెప్పారండి. వాస్తవంగా గ్రాట్యుటీ ఆదాయం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రభావ సంఘం చెల్లించాల్సిన వాటా ప్రభావ సంఘానికి జరిగింది. కౌన్సిల్ మీటింగ్ ఎప్పుడు మనం అడగడమోనో లేదో సొల్లు చెప్పడం తప్ప కౌన్సిల్ మీటింగ్ ఎప్పుడు కూడా సజావుగా ఎప్పుడు జరగలేదు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేదు. బడ్జెట్ అంచనాలన్నీ తప్పని చెప్పాం. ట్రాక్టర్ ఖర్చులకి అద్దెకి 60 లక్షలు అంచనా పెట్టారండి. ఏంటి ట్రాక్టర్లో మున్సిపాలిటీలో తిరిగి ట్రాక్టర్లు అద్దె 60 లక్షలు పెట్టారు. 60 లక్షలు ఎందుకు అవుతుందో దాని అంతా కొటేషన్ తీసుకొచ్చాం మేము. కొటేషన్ తీసుకొస్తే కొత్త ట్రాక్టర్ 8,50,000 అవుతుందండి ఒక్కొక్క కొత్త ట్రాక్టర్కి. ఈ సంవత్సరంలో 4-5 ట్రాక్టర్లు వస్తాయండి వాళ్ళకి ఇచ్చి అద్దెలు పెట్టి అని చెప్పాం. దానికి సమాధానం చెప్పడం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ కుక్కలకినే పందులను కొట్టామని చెప్పి ఇందులో బడ్జెట్లో డబ్బులు పెట్టారండి. మరి ఎవరి ఇంట్లో కుక్కలు కొట్టారో తెలియదు. మరి వాళ్ళ ఇంట్లో కుక్కలు కానీ కట్టి పెట్టేసినట్టున్నారు బయటకు అది రాకుండా. వాటికి కూడా బడ్జెట్ పెట్టారు. అన్ని తప్పులు తడక. అది బడ్జెట్ కాదు, అది తప్పులు తడక అనమాట. అంటే ముందుగా ప్రిపేర్ చేస్తున్నారు అందరినీ. ఇంత అంచనా పెట్టుకొని ఇన్ని లక్షలు తీసుకోవచ్చు అని అంచనా పెడుతున్నారు. అన్ని అబద్ధాలు. లాస్ట్ మీటింగ్లో మీరు చూశారు. రోడ్డు వైండింగ్ మా నేరాల రాజేషాలు అడ్డేస్తున్నారు, మీ టీడీపీ కౌన్సిలర్ అడ్డేస్తున్నారు, కోర్టుకు వెళ్ళారు అని చెప్పారు ఈ పెద్దలో. నేను అడిగాను ఆయన, ఏమండి ఏంటి మీరు కోర్టుకు వెళ్ళారని కౌన్సిల్లో అంటారంటే నేను వెళ్ళడం ఏంటండి, నేను వెళ్ళి నష్టపరిహారానికి వెళ్ళాను. నాకు రోడ్డు వైండింగ్ ఆపమని నేను ఇప్పటికే అంటం లేదు. నాతో పాటు 100 మంది దగ్గర కోర్టుకు వచ్చారండి. అందులో వైఎస్ఆర్ వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలా ఆపేస్తున్నారా రోడ్డు? కానీ మేము అందరం వెళ్ళింది దేనికి వెళ్ళాం? నష్టపరిహారానికి వెళ్ళాం. మా ఆస్తి పోతుంటే నష్టపరిహారానికి వెళ్ళడం కూడా తప్పు అంటే మేమేం చెప్తామండి అని చెప్పి అంటున్నారు. వీళ్ళ అబద్ధాలు జనం అయితే నమ్మరు. వీళ్ళు ఎన్ని చెప్పచ్చు రోడ్డు వైండింగ్ మేమెందుకు ఆపేస్తాం? వీళ్ళ అబద్ధాలు అయితే అంతూ పంతూ ఏముండవు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోడ్డు వైండింగ్ ఆపేస్తున్నారని చెప్పడం కాదు, అయ్యన్న పాదులు గారు ఆపేస్తున్నారని చెప్పొచ్చు, లేకపోతే వాళ్ళ నాన్న వరాలతో ఆపేస్తున్నారని చెప్పొచ్చు. జనాలు నమ్మిలా ఉంటే లచ్చపాదులు గారు వాళ్ళ తాతయ్య అయ్యన్న పాదులు గారు తాతయ్య లచ్చపాదులు గారు కూడా ఆపేస్తున్నారని చెప్తారు. అయితే ఇప్పుడు జనాలు నమ్మరు. ఏదో ఒకసారి మోసపోతారు, రెండోసారి మోసపోరు కదా. సొంత బాబాయిని చంపేసే చంద్రబాబు నాయుడు 6 అడుగులుంటే 8 అడుగులు కత్తెట్టారు అతని చేతిలో. చంద్రబాబు నాయుడు జగనాల బాబాయిని చంపేసాడని అంత మేధావులు. వెంకటరాముడు గుడిలో పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉందని చెప్పి కేసు వేసాడు వాళ్ళ నాయకుడు. మళ్ళీ ఇతరుడు అయిపోయాడు, గవర్నమెంట్ మారిపోయిన అంటున్నా. అలాంటి మేధావులు వీళ్ళందరూ. వీళ్ళు చెప్తే జనమే నమ్మేసి పరిస్థితుల్లో లేరు. కానీ కాకపోతే జనానికి మేము చెప్పి బాధ్యత మాకు ఉంది కాబట్టి చెప్తున్నాం. రోడ్డు వైండింగ్ టీడీపీ వాళ్ళు ఆపవలసిన అవసరం టీడీపీ వాళ్ళకి లేదు. మేము ఇప్పటికీ ఎప్పటికీ ఒకే స్టాండ్ మీద ఉంటున్నాం. నష్టపరిహారం ఇచ్చి రోడ్డు వైండింగ్ చెయ్యండిరా బాబో అని అడుగుతున్నాం. ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో ఏమైంది గొడవ ఏంటంటే వీధుల్లో తవ్వేసిన రోడ్లు బాబు పెద్ద త్రిపులార్కి బాహుబలికి వేసిన సెట్ వేసారు పెద్ద చెరువు మీద వేసి. ఎమ్మెల్యే 140 కోట్లు తెచ్చేస్తున్నాను, ఇంటింటికి కుళాయి ప్రతి ఇంటికి కూడా 140 కోట్లు తెచ్చేస్తాను అన్నాడు. ట్యాంకులు లేవు, ఏమీ లేవు. రోడ్లు శుభ్రం తవ్వేసి సిమెంట్ రోడ్లు, మున్సిపాలిటీ సిమెంట్ రోడ్లు తవ్వేసి ఇది బాబుగోరు వేసిన రోడ్లే. గత ప్రభుత్వంలో అయ్యన్న పాత్రుడు గారు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పడ్డాయి రోడ్లు. ఆ రోడ్లని ఈడేదో తెచ్చినట్టు శుభ్రం తవ్వేశాడు. తవ్వేసి లోపల పైపులు వేసి అలా వదిలేసి పోయాడు. ఆ కాంట్రాక్ట్కి నేను స్పందనలో కంప్లైంట్ పెట్టాను. కాంట్రాక్ట్ వచ్చాడు, నా బిల్లు అవ్వలేదు మహాప్రభు, 5 కోట్లు ఖర్చు పెట్టేశాను, మా ఆవిడ ఊరేసేసుకొని చచ్చిపోయేస్తానంటుంది, నేను పోతాను బాబు ఇంటికని చెప్పి పోయాడు. దాన్ని ఇప్పుడు సిమెంట్ రోడ్లు తవ్వేశారు కదండి, ఎంతవరకు చేసి వదిలేశారు. ట్యాంకులు వాటర్ ట్యాంకులు లేకుండా పరిస్థితి ఏంటండి అని అడిగితే దానికి సమాధానం చెప్పడం మానేసి అభివృద్ధి అట వాళ్ళ ప్రభుత్వాలు ఎక్కువ చేసేసారు అట బాగానా. ఈ 4.5 సంవత్సరాలు అవుతుంది. సచివాలయానికి 25 లక్షలు ఇచ్చాడు మా ఎమ్మెల్యే అని ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు 4.5 సంవత్సరాలు 3 నెలలు ఎలక్షన్ ఉంది. సచివాలయంలోనూ అభివృద్ధి ఇప్పుడు గుర్తొచ్చినట్టు ఉంది ఎమ్మెల్యేకి వీళ్ళకినే. ఇలా పెద్ద కౌరులే చెప్తున్నారు ఈ పనులు. అందరికీ నమస్కారం. నిరంతర వార్తల సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.